హలో అండి. బెండకాయ కూర అంటే అందరికీ ఇష్టమే. కానీ భోజనాల్లో వేసేది లేదు అంటే క్యాటరింగ్ స్టైల్ బెండకాయ ఫ్రై ఇంకా బాగుంటుంది కదా. అది ఇంట్లో ఎలా తయారు చేయాలో నేను చూపించబోతున్నాను. బెండకాయల్ని మంచిగా కడిగేసి కొంచెం సేపు ఆరబెట్టి ఆ తర్వాత ఇట్లాగా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. దీంట్లో ఉన్న జిగురుదనం పోతే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అయిపోతే ఇవి గట్టిగా ఉంటాయి అనమాట. ఇట్లా మెత్తగా ఉన్నప్పుడే తీసేసి వేరే ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ అంతా తీసేసి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ ఉంచుకొని ఫస్ట్ ఒక గుప్పెడు దాకా పల్లీల్ని వేయించుకోండి. ఆ తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన బెండకాయ ముక్కలన్నిటిని కూడా వేసేసుకొని ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, అలాగే ఇది వచ్చేసి కొబ్బరి పొడి అనమాట. పచ్చి కొబ్బరి పొడి వేస్తే చాలా బాగుంటుంది. కారం కోసము మిక్సీ జార్లో కారము, జీలకర్ర, చిన్నులపాయలు, పుట్నాలు, అలాగే కొంచెం నువ్వులు వేశారు అంటే చాలా బాగుంటుంది. ఆ కారంని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు వేసి బాగా మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నంలో తినేయటమే.